హాయ్ దేర్, వెల్కమ్ యూ ఆల్. ఈరోజు వచ్చేసేటప్పటికి మీకు ఒక చిన్న షార్ట్తో మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడైతే మనం ఏం నేర్చుకుందాము అంటే అసలు ల్యాండ్ పేపర్స్ ఎవరికైతే ఉంటాయో, లైక్ ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని అసలు ఎలా తీయాలి, అసలు ఎలా తీయచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి దీనికి అనేది ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ గురించి అయితే మాట్లాడుకుందాం. యా, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో ఫస్ట్ థింగ్ అయితే క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐజీఆర్ఎస్ అని టైప్ చేయండి. ఐజీఆర్ఎస్ అని టైప్ చేసిన వెంటనే మనకి ఏపీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అదే ఇది ఎక్కడ ఉంటుందంటే మీ బ్యాక్ సైడ్ పేజెస్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ పేజెస్లో సర్వే నెంబర్ అని ఉంటుంది. సర్వే నెంబర్తో పాటు 4 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. అలానే మీ ఇయర్ ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ ఉంటుంది. ఓకే, సారీ నాది కొంచెం స్లోగా ఉంది, సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఓపెనింగ్. ఏమనుకోవద్దు. యా, ఇట్ ఈస్ ఓపెన్. వెయిట్ సెకండ్. ఎప్పుడైతే ఇలా ఓపెన్ అవుద్ది కదా, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సర్టిఫైడ్ కాపీస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఫస్ట్ మీరైతే ఒకసారి రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని నొక్కండి. 1 minute. నా ఇంటర్నెట్ స్లోగా ఉంది, సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ప్లీజ్ లెట్ మీ కనెక్ట్ మై ఇంటర్నెట్. Okay, I will refresh this. Yeah. ఫస్ట్ అయితే మీ ఫుల్ నేమ్ అడుగుద్ది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చినా సరే అది యాక్సెప్ట్ చేస్తాం. చూడండి కావాలంటే ఒకసారి. ఓకే, ఇక్కడ నా ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సో నేను ఇక్కడైతే బ్లర్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఇక్కడైతే ఏదో నెంబర్ అయినా ఇవ్వండి, లేకపోతే మీ ఆధార్ నెంబర్ అయినా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అంటే ఇప్పుడైతే నాకు రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి. ఓటీపీ సెండ్ టు ద ఈమెయిల్ అడ్రస్. ఓకేనా? ఎప్పుడైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. యా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రాదనుకున్నాను, కాకపోతే వచ్చింది. అంటే నేను మా గ్రాండ్ మదర్దే యూజ్ చేస్తున్నాను, సో దట్స్ వై. ఆఫ్టర్ గెటింగ్ దట్ యూ హ్యావ్ టు మన ఈమెయిల్ యూజ్ చేస్తే ఈమెయిల్, మొబైల్ నెంబర్ యూజ్ చేస్తే మొబైల్ నెంబర్, అండ్ ఆల్సో ఆధార్ కార్డ్ యూజ్ చేస్తే ఆధార్ కార్డు, ఏదైనా పర్లేదు. ఆ మూడిట్లో మేజర్లీ యూజ్ చేసేది ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబరే నాకు తెలుసు. సో నేను కాకపోతే ఇది యూజ్ చేశాను. ఐఎమ్ లాగింగ్ దిస్. యా, ఓకే, మీకు అది ఆల్రెడీ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ నేను చూస్తున్నాను. వచ్చింది 307. ఓకే, ఇక్కడ మీకు పబ్లిక్ డేటా ఎంట్రీ ఉంటుంది, ఈసీ సెర్చ్ గురించి ఉంటుంది, సర్టిఫైడ్ కాపీ ఉంటుంది, అలానే స్టాంప్ ఐడెంటిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం సర్టిఫైడ్ కాపీలోకి వెళ్తాం. ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ ఏమీ ఉండదు. ఉండకపోతే మీరు న్యూ సర్టిఫైడ్ కాపీ కొట్టి అక్కడ మీది ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లా కొట్టండి.
ఇప్పుడు సర్చ్ చేసేటప్పుడు నాకు వెస్ట్ గోదావరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ క్లిక్ చేయండి. ఆ తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి. 1 minute చూసుకుంటున్నాను ఒకసారి. యా 5891 blah blah. Get details. Okay. నేను ఏదో ర్యాండమ్గా ఇస్తున్నాను, సో దట్ యూ కెన్ సీ దోస్. 20లో చూద్దాం. యా ఇక్కడైతే ఎవరితో వచ్చింది ర్యాండమ్గా. ఓకే, ఇలా అయితే మీరు ఇక్కడ సిసి రిక్వెస్ట్ గట్టా మీరు ఇది నాకు తెలియదు టాపిక్ గురించి. ఒకసారి నేను దీని గురించి కూడా డీటెయిల్గా టాపిక్ తెలుసుకుని మీకు కావాలంటే నేను మెసేజ్ ఇది ఒక షార్ట్ అయితే చేస్తాను. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. యా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ ఇఫ్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ అనేది ఫాలో అవ్వండి. అలానే వీడియో ఆన్ క్యాంపస్ని కూడా ఫాలో అవ్వండి. బికాజ్ అదే ఛానల్ అంటే అదే. ఓకే, నాకు అర్థమైంది. వీడియో ఆన్ క్యాంపస్ని కూడా ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు అదర్స్ సో దే కెన్ లెర్న్ న్యూ థింగ్స్. Especially students want to learn this because they want to help the parents, right? Yeah, that's it. Thanks for watching. Yeah, bye.